యువగళంలో పాదయాత్రలో మీరిచ్చినటువంటి మొట్టమొదటి హామీ నెలకు 3,000 రూపాయలు యువతకి నిరుద్యోగ భృతి అనే అంశం మీద ఇప్పటికి 15 నెలలు అయినప్పటికీ కూడా ఎందుకు మీరు యువతకు 3,000 రూపాయలు ఇవ్వలేకపోయినారు? అసలు ఇంక మీరు సూపర్ 6 అమలు పథకం ఎక్కడ చేసినట్టు? నిన్న విజయోత్సవ సభ దేనికోసం పెట్టుకున్నాడు? 5 లక్షల ఉద్యోగాలు, 5 లక్షల ఉద్యోగాల్లో కనీసం మీరు 5,000 ఉద్యోగాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 15 నెలల నుంచి అప్రాక్సిమేట్గా ప్రపోర్షనేట్గా 20 లక్షల ఉద్యోగాలు అంటే నెలకు 5 లక్షల, సంవత్సరానికి 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఎక్కడ 5 లక్షల ఉద్యోగాలు? అడగండి. యువత రోడ్డు మీదకి రావాల్సిందే. యువత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని యువతను మోసం చేసి ఈరోజు డిఎస్సిలో 16,000 మందికి ఉద్యోగాలు తీస్తున్నామని చెప్పి ఆ 16,000 మందిలో ఎవరెవరు సెలెక్ట్ అయ్యారో తెలీదు, ఎందుకు సెలెక్ట్ అయ్యారో తెలీదు, ట్రైబల్ ఏరియా పోస్టులు, ఆశ్రమ స్కూల్ పోస్టులు, మొత్తం పోస్టులు తీసేసుకొని మొత్తం డిఎస్సిలో కలుపుకొని ఎవరెవరికి ఇచ్చారో తెలీదు, రిక్రూట్మెంట్ ఏం చేశారో తెలీదు. ఇంకా నారా లోకేష్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్, మన తెలివితేటలేందో అందరికీ తెలుసు, మన తెలివితేటలు దేని మీద ఉంటాయో అందరికీ తెలుసు, మన తెలివితేటలు డబ్బు సంపాదన మీద ఎక్కడెక్కడ డబ్బు దొరుకుతుందో దాని మీద ఉంటుంది. కానీ ఎడ్యుకేషను సిస్టము, దానికి ఒక పరిస్థితి, దాన్ని ఏ విధంగా ఎగ్జామ్స్ పెట్టాలి, ఏ విధంగా రిక్రూట్మెంట్ కండక్ట్ చేయాలి, ఏ విధంగా ఇంటలెక్చువల్ పీపుల్ని తీయాలి, ఏ విధంగా రిజర్వేషన్ పాలసీని అమలు చేయాలి, మనకి ఏం అవగాహన ఉండదు. మనకి ఎక్కడ డబ్బులు దొరుకుతాయి, ఎక్కడ దొరుకుతాయి అని చూసే మీకు ఇంత అద్భుతంగా రిక్రూట్మెంట్ చేసామని కితాబ్ ఇచ్చుకునేంత అవకాశం లేదు. అదొకసారి మీరు ఆలోచించుకోవాలి. సో యువతకి 3,000 రూపాయలు నెలకిస్తానని 20 లక్షల ఉద్యోగాలని చెప్పి ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వని కారణంగా మీరు నిన్న విజయోత్సవ సభ చేశారా? పవన్ కళ్యాణ్ తోటి వేల ఆర్టీసీ బస్సులు వాడుకొని అంతా ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రభుత్వ కార్యక్రమాలకి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళిపోయి జనాలు మాకేదో వచ్చారని చూపించాలనుకుంటున్నారా? మీకు మీ మనస్సాక్షికి తెలుసు, ఇంటెలిజెన్స్ మీ జాతకాలు పడతాయి. మీకు ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు జరిగితే కనీసం 25 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. సో మీ చేసేటువంటి పనులకి రాష్ట్ర ప్రజలు ఉమ్మేస్తున్నారు మీ ముఖం మీద. సో యువత నేను ఈరోజు ఓన్లీ యువత నిరుద్యోగం మీద మాత్రమే మాట్లాడదలుచుకున్నాను. ఎందుకంటే మిగతా అంశాలు మాట్లాడటానికి చాలా సమయం ఉంది.